కోడి కూసింది. రేపు సంధ్య వేళ కలుసుకుందాం. ఏమిటి ఏమిటి ఇంత పొద్దెక్కింది, చిన్నాడు ఇంకా చోట నుంచి రాలేదే? అడుగో మాటలోనే వస్తున్నాడు. 100 ఏళ్ళు. అదేమిట్రా కళ్ళలా చింతనిప్పుల్లా ఉన్నాయి? రాత్రి అంతా నిద్రపోలేదా? నిద్రపోతే కాపలా ఎలా కాస్తాడే పిచ్చి మొహమా? ఏం కాపలానో ఏమిటో, మొహం ఎలా పీకుపోయిందో చూడు. వెళ్ళు, వెళ్ళి వేడి స్నానం చేసి వేడి వేడిగా పాలిస్తాను, తాగి పడుకుందువు గాని. ఏమయ్యో, ఏడు చిన్నాడికి పెళ్లి చేయాల్సింది. చేద్దాం, మంచి అమ్మాయిని చూసే కర్మ మనకేం పట్టిందయ్యా. మా అన్నయ్య కూతురు గౌరి పెళ్లికి ఎదిగి సిద్ధంగా ఉంది. పిల్ల పుత్తడి బొమ్మ. ఓహో, ఆ పుత్తడి బొమ్మనే చేద్దాం, సరేనా? పెద్దమ్మా, అన్నయ్యకి పుత్తడి బొమ్మను చేస్తే నాకు కలిసి ఇత్తడి బొమ్మనా చేయాలి. ఏం పెద్దయ్యా? ఒరేయ్, నీకు కూడా పెళ్లి కావాలట్రా? వద్దా మరి? ఎవరిచ్చారా పిల్లను? ఒకళ్ళు ఇచ్చేదేమిటి? ఆ పిల్లని నన్ను కట్టుకోవడానికి తొందరపడిపోతుంటాను. ఎవర్రా పిల్ల? అదిగో గజలక్ష్మి, అది గడిచి పిల్ల కదరా. ఆ భయం అక్కర్లేదు. ఏనుగంత ఆడదైనా ఎలక పిల్లంత మగవాన్ని చూస్తే గింగిరాలు తిరిగిపోవాల్సిందే. గజం నన్ను చూసి గజగజ 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 ఆడిపోవాల్సిందే. సరేలే, 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తం చేసేద్దాం. మా పెద్దయ్య, మా పెద్దయ్య. అన్నా, నీకు మంచి శుభార్త చెప్పనా? ఏంటది? తొందరలో నీకు నాకు పెళ్ళంట. చెప్పరా? ఏదో నా నీతోడు. నీ మొహం మగవాడితో మగవాడు పెళ్ళేంట్రా? అయ్యో, అది కాదమ్మా. నీకు నాకు అంటే మన ఇద్దరికి ఒకేసారి పెళ్ళి అనమాట. ఈ పెళ్లికి నువ్వు సయ్యేనా? సై, నాకు నచ్చిన పిల్ల. నీకు నచ్చిన పిల్ల అయితే గౌరేగా? కాదు. కాదా? మరెవరు? ఎవరో చూపిస్తాను, సాయంకాలం తోటకు. పొట్టు రాజాకు పెళ్లి చేస్తారట. మన చెల్లి పద్మను చేస్తే ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నట్టుంటుంది. అది సరే రాజు, ఇల్లు వాకిలు పట్టకుండా అల్లరి చిల్లరగా తిరిగే రాజాతో మన పద్మ వేగలదా అని ఆ భయం నీకు అక్కర్లేదక్క. మన చెల్లి మనకంటే చాలా చురుకైంది. పెళ్ళయిన తర్వాత రాజంతరం చెప్పు చేతలోకి తెచ్చుకుంటుంది. అయితే అత్తయ్యని అడుగుదాం. ఏమిటి వదలు, పెద్దమ్మతో ఏదో అడగాలంటున్నారు? ఏమీ లేదు మరిది. రాజాకు మా చెల్లి పద్మం చేసుకోమని. ఏమిటి? మా రాజమ్మకు మీ చెల్లిని చేసుకోవాలా? ఆటకి సూర్పణకం లాంటి మీతోటే వేగలేక పెద్దమ్మ ఇంత బాధపడుతుంటే ఇంకో లంకిని తెచ్చుకోవాలా? ఏమిట్రా నోటి పచ్చకుండా వాగుతున్నా? ఉన్నమాట అంటే ఇంతకాలం ఉలికిపడతారు. అసలు మిమ్మల్ని ఏం ప్రయోజనం వదిలు? మిమ్మల్ని కన్నదే ఆ మహా తల్లి. ఆవిడికి చేతులెత్తి మొక్కాలి. ఏరా, మా ముందే మా తల్లి తూలాడుతాయి. వీడికి ఆడవాళ్ళని ఏడ్పించడం తప్ప వాళ్ళే పళ్ళే పెట్టింది. ఈ కుండ పగిలినట్టే వీడి తల ఎప్పుడు పగులుతుందో ఏమో. నీ పనులు బుగ్గి అయిపో, నీకేం పోయేకాలం వచ్చిందిరా? ఆ పోయేకాలం రాబట్టే వీడి ఇట్లా మదమెక్కి రెచ్చిపోతున్నాడు. ఇదిగా ఇలాంటి ఎర్రాశలు ఏం పెట్టుకోవద్దు. ఈ ఊరు ఈ కొండల మీదకి రావడానికి ఎవరికి ఉన్నాయి గుండెలో? ఎవరితో రమ్మని ఇయ్యమ్మకి తీసేస్తా. వీడితో మనకెందుకే, పోదాం పదండి. నీ చేతులు విరగా అడుగు, రాజా వచ్చాడు. చూసావా అన్న వాడు పొగరు? కొండలో ఆడవాళ్ళని అల్లరి చేయడానికి నీకు సిగ్గులేదు? మీ సంగతి మగాని నాకెందుకు సిగ్గు? సిగ్గు లేకపోతే కనీసం బుద్ధైనా ఉండక్కలా. మనిషి జన్మెత్తాక కాస్త మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించాలి. పురసన్నాసి, నువ్వు నాకు నీతో చెప్తున్నావురా? నోరు మూసుకొని దాన్ని నువ్వు పోరా. ఏంటి మీసా సీతారామయ్య కొడుకు రాజాను పట్టుకుని పోరా అంటావా?
అన్న ఇక ఊరుకుంటే లాభం లేదు, వీడి కుడి వడ్డించాల్సిందే. ఒరే కొండలు రారా రారా రారా. మళ్ళీ ఎప్పుడైనా ఆడవాళ్ళ జోలికి వెళ్తావా? తప్పే పోను. బ్రతుకులుగా పోయావా? నువ్వు నిజంగా తత్వం పో ఇక్కడి నుంచి. రాజా, మోహిని, ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను తెలుసా? అలా ఎదురు చూడటంలోని అందము ఆనందం ఉన్నాయి రాజా. నిజం మోహిని, నీ ముద్దు మొమ్మ చూసే వరకు నాకు పొద్దుపోవటం లేదు, నిద్ర రావటం లేదు. ఆహా, ఎంత సువాసన. రాజా, నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. ఇక్కడెక్కడో మల్లె తోట ఉన్నట్టుంది. రాజా రాజా, నాకు కాసిన్ని మల్లెపూలు తెచ్చిపెట్టు. నువ్వు అడిగితే కాదంటారా? క్షణంలో తెస్తాను. నువ్వు వెళ్ళి పాకలో కూర్చో. చిన్నదాని సోకు చూడు. అన్నో చిన్న నేనొచ్చాను రన్నో చిన్న. నువ్వు తొలుపు తీరు రన్నో రాజన్న 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 రాజన్న. ఎక్కడ నీకు నచ్చిన పిల్ల?
పావులు చెల్లు చెల్లు పోతు దెయ్యం ఎక్కడ ఇక్కడ పాక కాదన్నా నిజం అది వచ్చగా పోత తెల్లని ఒళ్ళు ఒంటి మీద పురి మీద చుట్టూ పావులు చెళ్ళు చెర్లు మంటల కప్పులు నా గుడ్డు లేకపోతే ఏదిరా పోతాం చూడు చూడు అసలు అందరికీ పోతా ఉంటా చూడు